Hello everyone, this is Ashwini and welcome back to my channel Chinnakalli. మన తెలుగు అమ్మాయిని, అందులోనూ ఖమ్మం అమ్మాయిని. సో అందుకే వచ్చేసాను మన ఖమ్మంలోని మంచి మంచి ప్లేసెస్ని మరియు ఖమ్మం విశిష్టతని తెలియజేయడానికి. సో మన ఖమ్మంలోని భద్రాచలంలోని రాములవారి గుడితో స్టార్ట్ చేశాను. పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం. సో ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామివారి కృపకు పాత్రలవుతారు. రామనామం జపించినా చాలు ముక్తి మార్గం కలుగుతుంది అంటారు. అంతటి పరమపావన క్షేత్రం మన భద్రాద్రి రాముల వారి టెంపుల్ విశిష్టతను తెలుసుకుందాం ఈ వీడియోలో. పదండి నాతో పాటు. భద్రాచలం లేదా శ్రీరామ దివ్యక్షేత్రం తెలంగాణ ఖమ్మం జిల్లాలో గోదావరి నది దక్షిణ తీరంలో ఉన్న ఒక పట్టణం. జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం భక్తరామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. భద్రాచలం సీతారామస్వామి ఆలయం ప్రపంచమంతటా తెలిసిందే. ఈ పుణ్యక్షేత్రం రాములవారి గుడి, రామదాసు అని పిలువబడే గోపన్న గుడి చరిత్రం సో అందరికీ తెలిసిందే. ఉగాది ముందు రామనవమి దాకా ఈ పుణ్యక్షేత్రంలో జరిగే తిరునాళ్ళు చాలా ప్రసిద్ధి. సో ప్రతి ఏటాలాగే ఈ శ్రీరామనవమికి కూడా భద్రాచలం సిద్ధమవుతుంది. ఈ సీతారాముల వారి గుడిలో జరిగే రాముల వారి కళ్యాణం బ్రహ్మానందమైన ఒక విశేషం. వనవాసానికి వచ్చిన సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెదురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడంట. సో ఆ కుటీరమే పర్ణశాలగా ప్రాచుర్యం పొందింది. సో కొద్ది రోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు సంతోషంగా నివసించారంట. శ్రీరాముని వనవాసం సమయంలోనే భద్రుడు అనే భక్తుడు జన్మిస్తాడు. భద్రుడు తపహ ప్రభావం వల్లనే భద్రాద్రి క్షేత్రం వెలిసిందని పురాణాలు చెప్తున్నాయి. భద్రుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడట. సో ఆయన సాక్షాత్కారం కోసం కఠోరమైన తపస్సు ఆచరిస్తే శ్రీరాముని రూపంలో విష్ణుమూర్తి భద్రుడికి దర్శనమిస్తాడనమాట. తదనంతరం భద్రుడు గోదావరి నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వత రూపంగా మారిపోతాడు. సో ఆ స్థలమే భద్రాచలం. తన హృదయ స్థానంలో రాముడు కొలువైన ఆ పర్వతానికి భద్రాద్రి అని, ఆ స్థలానికి భద్రాచలం
సో ఇదండి మన ఖమ్మం దగ్గర భద్రాచలం యొక్క కథ. నాతో పాటు మీరు కూడా మాటల రూపంలో భద్రాచలం యొక్క కథని, వీడియో రూపంలో భద్రాచలం రాముల వారి గుడిని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి.